కనీసం పేదవాడికి 1 సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వని వీళ్ళు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి, అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తాపత్రయపడుతూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఏకంగా 22 లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు, పేదవాడి బతుకు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి. ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడులలో మీ బిడ్డ పెడితే ఏడుపు. 6వ తరగతి పిల్లలకు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానల్స్తో క్లాస్ రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు 35 లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు, అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 10% వాగ్దానాలు కూడా వాళ్ళు 2014 నుంచి 2019 మధ్య వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక, ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు, బటన్ను ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు, 2,40,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపే ఏడుపు. మరో 1,70,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి. కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి. కానీ ఒకటి గమనించండి, ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు, మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా, ఇంతకన్నా 4 ఇంతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కొనిస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని. 6 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి మీరు? కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవేగౌడ వచ్చాడు ప్రధానమంత్రిగా. వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు. ఉద్హుత్ తుఫాన్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఎన్నో రోజు వచ్చారు, 2వ రోజు 3వ రోజు వచ్చారు, సెకండ్ డే. అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుఫాన్ ఇది. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది, అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి, అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి, ఊహించినటువంటి వర్షపాతం పడింది. దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం కొనే నాదులు లేకుండా అవస్థపడుతున్నారు, వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు. అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు, బీమా లేకుండా చేశాడు. ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమాని చాలా ముఖ్యం. ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పంట నష్టమైంది, ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా ఆ రైతుకి కాంపన్సేషన్ ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నువ్వు కట్టలేదు 4 ఏళ్ల నుంచి, జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు? రైతు నష్టపోయాడు. ఏం చెప్పారు ఈయన? నేను పెడతా, నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు.
కొండ నాలుగు మందేస్తే ఉండే నాలుగు పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అదొక పెద్ద శాపంగా మారింది. ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది, అగ్రికల్చర్లో అన్నిట్లో పెరిగిపోయింది. నేను చాలా స్పష్టంగా 2018 కానీ 14 కానీ ఉదుహుదు కానీ తిత్లికి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా. నేను దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను. అపోజిషన్ పార్టీలు అందులో ప్రధాన ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి, మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ 2 ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలామంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇదే వారికి కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు.